వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే నేను అనకాపల్లి ఎంపీకు పోటీకి సిద్ధం అంటున్న ఆల్ ఇండియా జ్యోతి భాపులే బీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు. ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే జగన్ కు అప్లికేషన్ పెట్టిన పోతల ప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నన్ను అనకాపల్లి పార్లమెంట్ కు పోటీ చేయమంటే వైసీపీ తరపున పోటీ చేస్తానని ఆల్ ఇండియా జ్యోతి భాపులే బీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్థానిక కృష్ణ ప్యాలెస్లో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగిందని, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత అనకాపల్లి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. సీఎం జగన్ గత ఎన్నికల్లో నన్ను ఎంపీగా పోటీ చేయమన్న ముందు వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో పనిచేశానని, ఇప్పుడు ఆ అవకాశం ఇప్పుడు ఇస్తే పోటీ చేస్తానన్నారు. స్కూల్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, హిందీ స్కూల్ కి సమానంగా విద్యను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారిని నేను గత 18 సంవత్సరాలు సార్తో నేను పనిచేయడం, పార్టీలో వారితోనూ బీసీ సంఘాలు అంటూ వారికి హెల్ప్ చేస్తూ గతంలో కూడా 150 సీట్లు పైన రావడానికి కూడా కారణం మా బీసీలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఆ ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దగ్గర పోటీ చేయమని అడిగారు, కానీ నేను అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనతో తప్పంతో పనిచేశాను. మొన్న మధ్యకాలంలో నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. వారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఒక అప్లికేషన్ ముఖ్యమంత్రి గారికి చేతులకు నేను డైరెక్ట్గా వారికి ఇచ్చాను. వారు మన్నించి ఇస్తే అనకాపల్లి ఎంపీ పోటీ చేయడానికి అందరూ ఆశీస్సులతో నేను సిద్ధంగా ఉన్నానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇస్తే మీరందరూ ఆశీర్వాదంతో గెలిపిస్తే నేను ప్రతి విలేజ్ కూడా 100 మంది ఉన్నారు పిల్లలు నిరుద్యోగులు, ప్రతి 100 మంది కూడా ఉద్యోగాలు కల్పిస్తాను. నేను ఎంపీ వెంటనే ఒక 20 రోజుల తర్వాత ఊరికి 10 మంది చొప్పున అలా కంటిన్యూ ఈ 5 ఇయర్స్లో పార్లమెంట్ ఏరియాలో ఎన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా ఒక్క నిరుద్యోగ ఉపాధి వండుకుంటా అందరూ ఉద్యోగాలు చేయని వాళ్ళ ఏదో ఉద్యోగం చేయాలి అనే పక్క నాకు ఇస్తుంది. ఫస్ట్ నిరుద్యోగ సంస్థను కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఢిల్లీలో నాకు ఇప్పటికే చాలా పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రాంతంలో అందరూ పారిశ్రామికవేత్తలతో అందరినీ నేను కొద్దిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి డెవలప్ చేయడానికి నేను ఫస్ట్ నిరుద్యోగ సమస్య మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఆ అవకాశం భగవంతుడు కల్పిస్తే మీ అందరి దయవల్ల కేజెస్కి మన గెయిల్ కంపెనీ తరఫున 5 కోట్లు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. ప్రపోజల్ రన్నింగ్ ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి గెయిల్ కంపెనీ చాలా పవర్ఫుల్ కంపెనీ భారతదేశంలో. వారిని విజ్ఞప్తి చేస్తే వారు మన ప్రపోజల్ పెట్టడం జరిగింది. నర్సీపట్నంలో మొన్న మన డాక్టర్ గారి హాస్పిటల్తో ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఈ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత కోడగుట్ల గ్రామంలో ఐపీఎస్ సత్యనారాయణ గారు 60 లక్షలు పెట్టారు స్కూల్ నుంచి, అది కూడా ప్రపోజల్ ఉంది. కొత్తకోటలో కూడా పెట్టాము ఒక 60 లక్షలు. ఇవన్నీ ప్రపోజల్ పంపించాను. వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తాను. మీకు వాళ్ళు ప్రపోజల్ పంపించి 6 నెలల పేపర్స్ కూడా మీకు ఇస్తాను. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జగనన్న కాలనీ జరుగుతున్న వీధుల్లో జగనన్న కాలనీలో ఆల్రెడీ 6 కోట్లు శాంక్షన్ చేయించాను. విజయసాయి రెడ్డి గారు ఎంపీ కోటాలో గెయిల్ కంపెనీ నుంచి ఆయనతో ఇనిషియల్ పెట్టించి చేయించి వర్క్ అవుతుంది. ఆల్రెడీ 2 కోట్ల వర్క్ అయింది. అది జగనన్న కాలనీ భీమిలి ఒక గెయిల్ కంపెనీని పట్టుకొని నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. పదవున్నా లేకపోయినా ఓబీసీ లీడర్గా ఆ ప్రపోజల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లిఫ్ట్ అది పోవాలని చెప్పారు మేడం గారు. ప్రపోజల్ పెట్టాను మేము. 3 మంత్స్లో అది వస్తుంది గెయిల్ కంపెనీ. వారికి గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడించాను. తర్వాత కోటగుట్ల పంచాయతీ కొడవలపడి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు మన సత్యనారాయణ గారు రిఫర్ చేశారు. అది కొత్తకోటలో ఒకటి. ఈ 3 కూడా మేము రిఫర్ చేయడం కూడా జరిగింది. తర్వాత అచ్చితాపురం ఒకటి. ఇలా మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.